బుడమేరుకి సంబంధించి ఏదైతే సింగనగర్ కానీ మన విజయవాడని చుట్టుముట్టిన వరద నీరంతా కూడా ఈ బుడమేరు 3 బ్రీచెస్ ఏదైతే ఉన్నో దాని నుండే వచ్చినటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మన ఎన్ని సహాయ కార్యక్రమాలు చేసినా ఎంత ప్రజలకి మళ్ళీ పూర్వస్థితి తీసుకురావాలన్నా కూడా బుడమేరు నుంచి వచ్చేటువంటి వరద నీటిని అరికట్టగలిగితేనే సాధ్యమవుతుందని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత 5-6 రోజుల నుండి ఏదైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ సమన్వయం చేసుకుంటూ నేను కూడా క్షేత్రస్థాయిలోనే లోకేష్ గారు చెప్పినటువంటి మీదట, ఎందుకంటే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఒక పక్కన వర్షము, ఇంకొక పక్కన బుడమేరు క్షణక్షణానికి పొంగడం, ఇటువంటి స్థితులను బేరీ చేసుకుంటూ ఏదైతే ఇక్కడికి రావడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితుల్లో బ్రిడ్జెస్కి అప్రోచ్ చేసుకోవడం, రోడ్స్ని ఫామ్ చేసుకున్న రోడ్డు వర్షం పడితే మళ్ళీ దిగబడిపోవడం, గెంటుకోవడం, ఇట్లా మేము కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుని ప్రతి 50 మీటర్లకి ఒక జేసీబీ పెట్టుకుని, ప్రతి 10 మీటర్లకు ఒక వ్యక్తిని పెట్టుకుని, ఎక్కడ లారీ ఆగిపోతే అక్కడ నెంబర్స్ కింద పెట్టి మేము మాకు వెంటనే ఫోన్ చేయడం, మళ్ళీ అక్కడ వెహికల్ వెళ్ళి గెంటడం, టోటల్గా బ్రీచ్ క్లోజ్ అయిపోతుంది. నిజంగా మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రీచెస్ ఎప్పుడైతే క్లోజ్ చేసామో ఆటోమేటిక్గా ఈ బుడమేరుది 4 ఫీట్ పైకి వాటర్ లేసిన పరిస్థితి, అంటే వాటర్ అరెస్ట్ అయ్యేటప్పటికి బుడమేరులో పైకి లేదు, అంటే ఎంత వాటర్ ఫ్రీగా విజయవాడ వైపు వెళ్ళిపోయింది అనేది మనకి చాలా క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మళ్ళీ రెయిన్ఫాల్ ఒకటి చెప్తూ ఉన్నాడు, అంచేత మళ్ళీ బుడమేరులో ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వాటర్ మళ్ళీ రేజ్ అయినా కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే బండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ మా టాస్క్ ఈ బండ్ హైట్ని మళ్ళీ రేజ్ చేసుకుని రేపు మళ్ళీ ఇంకా వరద నీరు పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా, మార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క చొక్క నీరు కూడా కిందకి రాకుండా మనం నిలువరించగలగాలనే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది.